ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 22వ అధ్యాయము 27వ వచనము. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అనంటే దయగలవాడు, ఆయన కృపగలవాడు. మన ఎడల నిత్యము తన వాత్సల్యమును కృపను మానక నిత్యము చూపించే దేవుడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మరి బీదలైనటువంటి వారు, దిక్కులేనటువంటి వారు, అనాథలైనటువంటి వారు ఏ సహాయము కూడా అందక నిరాశలో ఉండి నాకు నీవే సహాయం చేయండి ప్రభువా అని అన్యాయం జరుగుతున్న చోట నిలబడి దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. మనము మనుషుల యొద్దకు వెళ్ళి చేతులు చాపి వారు నాకు ఏదైనా సహాయం చేస్తారని మనం ఎదురు చూడడం కంటే కూడా, నీవున్న స్థితిలో నీకు సరైన న్యాయం జరగనప్పుడు, నిన్ను ఎవరు ఆదరించినప్పుడు, నీకు ఎవరు సహాయం చేయనప్పుడు దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నీ మొర ఆయన సన్నిధికి చేరి తన దూతను పంపి నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయన దయగలవాడు, కృపగలవాడు. మనందరిపైన ఆయన కృప అత్యధికంగా కూడా ఉన్నది ఈ దినము. కాబట్టి మీరు ఎలాంటి స్థితిలో నలిగిపోతున్నారు, ఈరోజు సమాధానం రానటువంటి పరిస్థితులలో కృంగిపోయినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మొర్ర ఖచ్చితంగా ఆయన సన్నిధికి చేరుతుంది. ఈరోజు మనుషుల వైపు కాకుండా నాకెవరు లేరు ప్రభువా, నాకు నీవే సహాయం చేయండి అని దేవుని మీద ఆధారపడదాము. ఆయన యొద్ద నుండి తప్పకుండా సహాయమును పొందుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.